ఏంటి పాండు అది లవ్ లెటరా? వాడి బొంద అది లీవ్ లెటర్ మేడం. మేము ఇంకా ఐపీఎల్ ఆడి వేస్ట్, మమ్మల్ని ఇప్పుడే అస్సాం ట్రైన్ ఎక్కించేయండి అని కేకేఆర్ వాళ్ళు ఐపీఎల్ మేనేజ్మెంట్కి పంపించిన లీవ్ లెటర్ అయ్యుండొచ్చు. నాకెందుకో అది ప్రిడిక్షన్ టేబుల్ ఏమో అనిపిస్తుంది. అది కూడా అయ్యుండొచ్చు, కానీ కంటెంట్ లేని వాళ్ళు క్యాల్కులేషన్స్ వేసి వేస్ట్ కదా. హలో 3 కప్పులు ఇక్కడ. అయితే వెళ్ళి ఆ కప్పులు పట్టరా, టీ తాగుదాం. ఎప్పుడో కొట్టిన కప్పుల గురించి ఇప్పుడు ఎందుకు పాండు? ఈ సీజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్కి మాత్రం ఏమైంది? 6 గెలిస్తే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా. మీదేమన్నా ఎస్ఆర్ఎస్ టీం ఏంటి అన్ని మ్యాచ్లు వరుసగా గెలవడానికి? అదే కదా. హే, ఇవాళ మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. మన ఎస్ఆర్హెచ్ ఈ మధ్య ఎస్ఆర్హెచ్కి అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అనమాట. ఆఫ్ కోర్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ఫ్యాట్ కమెంట్స్ ఆ మాత్రం ఉంటుంది కదా. ఆట చూడమంటే అందం చూస్తారు, ఏంటో ఇల్లు. ఆటకేం తక్కువ, ఆట అందం 2 ఉన్నాయి, అందుకే ఫ్యాన్స్. అలా అయితే నా దగ్గర కూడా ఉన్నాయి, సపోర్ట్ చేయొచ్చుగా. ముంబై గెలిస్తే నీకు సపోర్ట్ చేస్తానని చెప్పా, గెలవలేకపోయారు, అది నీ తప్పు. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈ మేడం సపోర్ట్ దొరకడం అంటే బయట పెట్రోల్ దొరకడం లాంటిది పాండు, అంత ఈజీగా రాదు. బ్లాక్లో ట్రై చేస్తాం మేడం కావాలంటే. అంతే, బ్లాక్లో ట్రై చేయడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు ఇవే వచ్చు మనకి. ఆనండరా ఆనండి. అదే గంభీర్ అంకుల్ మా కోచ్గా ఉండుంటే మీకు తగ్గట్లు గుణపాఠం చెప్పేవాడు. అవును, ఆయన లేడు కాబట్టి గుణపాలు దించుతున్నారు. గుణ వాట్? దట్ లాంగ్ ఐరన్ రాడ్. ఆపే, ఇవాళ సాయంత్రం అదే గుణపం మీకు దింపుతాం చూడు. లాల్, మీరున్న పొజిషన్కి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా బ్యాలెన్సింగ్ ఉందేట్రా? ఎస్, అహంకారంతో ఊగిపోతున్న మీ ఎస్ఆర్హెచ్ని ఓడించి ఈ ప్రపంచకాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఒక్క ప్లేయర్ని నమ్ముకోవడానికి లేదు, ఎవరిని చూసుకుంటారా ఈ డైలాగు? మర్చిపోయినట్టున్నావు, రింకు సింగ్ అక్కడ ఫామ్లోకి వచ్చాడు. ఒక్క మ్యాచ్ ఆడితే దాన్ని ఫామ్ అనరు. సరే, అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం కదా. మీ వాళ్ళలాగా నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి డ్యాన్సులు చేయట్లేదు మేము. అలా ఆడుతూ పాడుతూ ఉంటేనే ఎవడు ఆపలేకపోతున్నాడు. ఇంకా కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుద్దో నీకు తెలుసు. ఏమవుద్ది? 2024 ఫైనల్స్లో మా చేతిలో ఏమైందో అదే అవుద్ది. ఎప్పుడు చూడు 2024 గౌతమ్ గంభీర్, షారుఖ్ ఖాన్, ఇదే భజన. పాపం ఇప్పుడు భజన చేయడానికి ఎవరు లేరు కదా, అందుకే. కరెక్టేలే. అవును, మన డబుల్ హ్యాట్రిక్ పార్టీ ఎక్కడ చేసుకుందాం? ఏంటి మేము ఆటలు అటుపనిలా కనిపిస్తున్నావా? కాదు, బాహుబలిలో తమన్నాలా కనిపిస్తున్నావు. ఇన్ఫ్యాక్ట్ ఆ అట్లీస్ట్ ఉన్నట్టయినా కనిపిస్తుంది. మీరు అలా కూడా లేరు కదా. ఆయన బిర్యానీలో ఆలుగడ్డ వేసేట వాళ్ళతో డిస్కషన్ ఏంటి మేడం? అదే కదా. నా మాట విని అస్సాం ట్రైన్ అన్నా త్వరగా ఎక్కండి, విండో సీట్ అయినా దొరుకుతుంది. అది మన ప్లేయర్స్ చూసుకుంటారులే. రే లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచాం, ఈ రోజు మా హ్యాట్రిక్ పక్కా. మ్యాచ్ ఉప్పల్లో, అది కూడా మధ్యాహ్నం, సో సన్ ఉంటాడు, అంటే సన్ రైజర్స్ దే మ్యాచ్. అదే నైట్ అయితే నైట్ రైడర్స్ గెలిచేవాళ్ళ. అబ్బా సరిపోయారా ఇద్దరికిద్దరు. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందంట, మీకు వాళ్ళు మిగిలేదు బూడిదే. సరే చూద్దాం, మా డబుల్ హ్యాట్రికా మీ హ్యాట్రికా? మా దుర్గం చెరువు బ్రిడ్జా మీ హౌరా బ్రిడ్జా? మేడం ఇదేం కంపారిజన్? మేడం కూడా ఇండియా కోల్కత్తానే గెలుస్తుంది అని చెప్తుంది. నువ్వు అదే ఢిల్లీలో బతుకుతూ ఉండు, మేము వెళ్ళొస్తాం. అది సంగతి. కేకేఆర్ ఏమో హ్యాట్రిక్ కోసం, ఎస్ఆర్హెచ్ ఏమో డబుల్ హ్యాట్రిక్ కోసం ఈరోజు ఫైట్. కేకేఆర్కి ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే. ఈ రోజు కనుక మ్యాచ్ పోయిందంటే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయినట్లే కేకేఆర్. ఇక ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. పంజాబ్ కింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, అది కూడా ఆర్ఆర్తో. జీటీ ఏమో లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది, ఈ రోజు హ్యాట్రిక్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. ఇక్కడ జీటీ గెలిస్తే పాయింట్స్ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అదే పంజాబ్ గెలిస్తే టాప్ 4 ఎవరు వస్తారో క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఒకసారి వీళ్ళ టీమ్ కాంబినేషన్స్ చూసుకుందాం. పంజాబ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 ప్రియాంచార్య, నెంబర్ 2 ప్రభ్సిమ్రన్ సింగ్, నెంబర్ 3 కూపర్ కొనాలి, మంచి టాప్ 3. అండ్ నెంబర్ 4 శ్రేయాస్ అయ్యర్, సో మంచి టాప్ 4. నెంబర్ 5 నేహల్ వదేరా, నెంబర్ 6 మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7 శశాంక్ సింగ్, నెంబర్ 8 మార్కో ఎన్సన్, నెంబర్ 9 హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 10 లోకీ ఫర్గ్యూసన్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్, నెంబర్ 12 యూజీ చాహల్. ఇది పంజాబ్ ప్లేయింగ్ 11. అండ్ జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 శుభ్మన్ గిల్, నెంబర్ 2 సాయి సుదర్శన్, ఓపెనర్స్ కరెక్ట్గా సెట్ అయిపోయారు. నెంబర్ 3 జాస్ బట్లర్, నెంబర్ 4 జేసన్ హోల్డర్, నెంబర్ 5 షారుఖ్ ఖాన్, నెంబర్ 6 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7 రాహుల్ తెవాటియా, నెంబర్ 8 అర్షద్ ఖాన్, నెంబర్ 9 రషీద్ ఖాన్, నెంబర్ 10 కగీసో రబాడా, నెంబర్ 11 మానవ్ సుతర్ అండ్ నెంబర్ 12 మహమ్మద్ సిరాజ్. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 3 వచ్చిన వాళ్ళు, అండ్ ద విన్నర్ ఈస్
కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయచ్చు. ఇక నిన్నటి మ్యాచ్తో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ స్కేల్ ఖతం అయిపోయింది. ఈ సీజన్లోని 2 మ్యాచెస్లో ఎంఐ మీద సిఎస్కే ప్యూర్ డామినేషన్ చూపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై జస్ట్ 159 రన్స్ కొట్టింది. నమన్దీర్ తప్ప మిగతా ఎవ్వరూ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయారు. 160 టార్గెట్ని సిఎస్కే ఈజీగా చేసేసిపారు. ఇంత తక్కువ టార్గెట్ని చేసేటప్పుడు బుమ్రాకి ఫుల్ ఓవర్ కోటా ఇవ్వకపోవడం సీరియస్ కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ సీజన్లో ఎంఐలో చాలా పెద్ద చేంజెసే చూడొచ్చు, ఇదైతే ఫిక్స్డ్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.